వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్. నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు భూపాలపల్లి జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఉండేది. అది బై ఎలక్షన్స్ పల్ల రాజేశ్వర రెడ్డి గారికి ఎమ్మెల్యే గెలవడం వల్ల బై ఎలక్షన్కి ఈరోజు రావడం జరిగింది. నేను ప్రభుత్వానికి సూచించేది ఒకటే, ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ కాలైతే వెంటనే ఎలక్షన్ పెట్టుకున్నారు. మరి గత 10 సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా కూడా ఆ ఉద్యోగాలను నింపకపోవడం అనేది చాలా విచారకరము. మరియు ఈ పట్టభద్రులలో కాంటాక్ట్ చేసే 52 మంది లోపల నా నెంబరు 38. నా పేరు పూజారి సత్యనారాయణ. నేను రిటైర్డ్ ఎంఈఓగా తర్వాత వివిధ హోదాలలో పనిచేసి రిటైర్ కావడం జరిగింది. కాబట్టి పట్టభద్రులందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, విద్యావంతులైన తర్వాత ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి వైద్య రంగంలో ఉన్నటువంటి సమస్యల పట్ల మాట్లాడగలిగేటువంటి వ్యక్తులను, మేధావులను ఎన్నుకోవాల్సిందిగా ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలలో కానీ రాజకీయ నాయకుల యొక్క ప్రాబల్యం ఉండకపోయేది, పార్టీల ప్రాబల్యం ఉండకపోయేది. గత 10 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులను ఈ ఎమ్మెల్సీ వ్యవస్థ లోపల ఎంటర్ చేసి ఓటర్లకు డబ్బులు పంచి ప్రలోభపెట్టి ఎన్నికలలో గెలిచి తర్వాత ప్రజల యొక్క సమస్యలను, విద్యారంగం పట్ల యొక్క సమస్యలను వాళ్ళకి అవగాహన లేక ఏ రోజు కూడా ప్రశ్నించేటువంటి తత్వం అనేది లేకుండా పోతున్నది. మళ్ళీ విధానసభకు విధాన మండలి కూడా తేడాలనేటువంటి పరిస్థితి ఈరోజు మన ప్రజలకు డౌట్స్ వస్తున్నాయి. వాస్తవానికి విధానసభలో శాసనసభ్యుల ద్వారా ఎన్నుకుంటారు శాసనసభ్యులను, విధాన మండలిలో శాసన మండలి సభ్యులను ఎన్నుకుంటారు. ఈ శాసన మండలి సభ్యులు అనేది ముఖ్యంగా గ్రాడ్యుయేట్ పక్షాన కొన్ని సీట్లు ఉంటాయి, అలాగే టీచర్స్ పక్షాన కొన్ని సీట్లు ఉంటాయి, ఎంపీటీసీ పక్షాన కొన్ని సీట్లు ఉంటాయి స్థానిక సంస్థల పరంగా, అలాగే గవర్నర్ కోటా నుంచి కూడా కొన్ని సీట్లు ఉంటాయి. దీని ముఖ్య కారణం ఏంటంటే, శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వము ఏమైనా చట్టాలను చేసినప్పుడు అవి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా లేనప్పుడు శాసన మండలి వ్యతిరేకించే అధికారం ఉంటుంది. మరి శాసన మండలిలో అటువంటి అవినీతిపరమైనటువంటి చట్టాలను వ్యతిరేకించాలంటే విద్యావంతులైనటువంటి శాసన మండలి సభ్యులను ఎన్నుకుంటేనే ఈ యొక్క ప్రజలకు కానీ, విద్యారంగానికి కానీ, వైద్య రంగానికి కానీ న్యాయం దొరుకుతుందని నేను నా యొక్క అభిప్రాయం. అలాగే మరి ఈ యొక్క విద్యారంగం వ్యవస్థలో కనుక పరిశీలిస్తే కులాల పేరిట పాఠశాలను ఏర్పాటు చేసి ఈ ఎస్సీ స్కూల్స్ అని, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అని, ట్రైబల్ వెల్ఫేర్ అంటే కేవలం ఇప్పుడు పేద దళిత ఒక ఎందుకు పనికిరానటువంటి మామూలు స్థితిలో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే గవర్నమెంట్ పాఠశాలలు చదువుతున్నారు. మిగతా వాళ్ళంతా కూడా ప్రైవేటు పాఠశాలకు పోయేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కల్పిస్తుంది. దానికి కారణం ఏంటంటే, పాఠశాలల్లో మౌలిక వసతులు, భౌతిక వసతులు, ఉపాధ్యాయుల యొక్క నియామకాలు అలాగే ఏది కూడా చేపట్టడం లేదు. కాలేజీ స్థాయిలో చూసినా, పాఠశాల స్థాయిలో చూసినా ఇటువంటి యొక్క ల్యాక్ ఆఫ్ పోస్టుల వల్ల ప్రజలు ప్రభుత్వ పాఠశాలకు కానీ కళాశాలకు కానీ పంపాలంటే వాళ్ళు ముందుకు రావడం లేదు. కాబట్టి నన్ను కనుక మీరు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నుకుంటే నేను తప్పకుండా మీ యొక్క గొంతునై శాసన మండలి లోపల ఈ యొక్క విద్యారంగంలో ఉండేటువంటి సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నాను కాబట్టి తప్పకుండా పోరాడతానని మీ అందరికీ ఒకసారి మనవి చేస్తూ, మరి భూపాలపల్లి ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏమనగా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆధ్వర్యం బలపరిచినటువంటి వ్యక్తిగా నేను ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు ఓటేసి గెలిపించాలని మీ అందరిని కూడా మరి పేరు పేరున కోరుకుంటున్నాను.